హాయ్ ఎవ్రీవన్! ఈరోజు బాదుషా స్వీట్ రెసిపీ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దామండి. అండ్ ఇది మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి చాలా హైజినిక్‌గా ఉంటుంది. సో, ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం మనం 2 కప్పుల మైదా పిండి, అలాగే 1 కప్పు పెరుగు, అలాగే 3/4 కప్పు నెయ్యి, ఇంకా 2 కప్పులు షుగర్ తీసుకుంటున్నామనమాట. అంటే మనము మైదా పిండి ఎన్ని కప్పులు తీసుకుంటే దానికి ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడరు, కొంచెము సాల్ట్, అలాగే కొంచెం సోడా ఉప్పు అయితే తీసుకుంటున్నాననమాట. ఇక్కడున్న ఈ కప్పుతో అయితే నేను మెజర్‌మెంట్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక బౌల్‌లో మనము ఈ 2 కప్స్ మైదా పిండి వేసుకోవాలి. అందులో కొంచెం మనం తీసుకున్నాం కదా 3/4 కప్పు నెయ్యి వేసి, ఇంకా అందులోనే 1 కప్పు పెరుగు కూడా వేసేసి, అలాగే సాల్ట్ ఇంకా సోడా ఉప్పు కూడా వేసుకొని బాగా పిండిని అయితే కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాచీ పౌడర్, ఇది మనము షుగర్ సిరప్ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే అందులో అయితే వేస్తాము. పిండిని బాగా మెత్తగా సాఫ్ట్గా వచ్చేంత వరకు మనము కలుపుకోవాలన్నమాట. చూడండి ఇలా అయితే ఉంది, చాలా సాఫ్ట్గా అయితే ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన అలా పెట్టాలి. ఇప్పుడు షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో మనం తీసుకున్న 2 కప్స్ ఆఫ్ షుగర్ అయితే వేయాలి. ఈ 2 కప్స్ ఆఫ్ షుగర్లోకి మనం 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసి తీగపాకం చేసుకోవాలన్నమాట. లైట్గా ఉంటే చాలండి తీగపాకం, మరి మనము అంత గట్టిగా పాకం అయితే చేయనవసరం లేదు. ఇందులోనే మనము తీసుకున్న ఇలాచీ పౌడర్ కూడా ఇందులోనే వేసేద్దాము. అండ్ ఇది చాలా సింపుల్ అండి బాదుషా ప్రిపరేషన్ అయితే. ఇప్పుడు మనకి వచ్చేది పండగల సీజన్ కదా, అంటే మనకి సంక్రాంతి ఉంది, ఇంకా పండగలు ఉన్నాయి కదా. సో అలాంటప్పుడు ఇలా ఒక స్వీట్ ఐటెం అయితే చేసి పెట్టండి. చూడండి షుగర్ సిరప్ అయితే మనకి బాయిల్ అయితే అవుతుంది. ఇక్కడే ఒక సీక్రెట్ టిప్ అనేది ఉందండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకొని పిండండి. అండ్ మనకి ఇది ఇలా చేయటం వల్ల, ఇలా లెమన్ జ్యూస్ పిండడం వల్ల మనకి షుగర్ అనేది గడ్డలు గడ్డలుగా ఉండకుండా అయితే ఉంటుందన్నమాట బాదుషాలకి. షుగర్ సిరప్ ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి పిండి, ఆ పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. హాఫ్ అన్ అవర్ మనం అలాగే వదిలిపెట్టాం కదా, చాలా సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు దీన్ని మనము కొద్ది కొద్దిగా తీసుకొని, పిండిని తీసుకొని మనం బాదుషా షేప్లో అయితే ప్రెస్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే బాదుషా షేప్ వచ్చేటట్టు పిండిని అయితే కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక మనము పక్కన చేసి పెట్టాం కదండి బాదుషా షేప్లో ఉన్న పిండిని తీసి వాటిని ఒక్కొక్కటిగా మనము ఆయిల్లో అయితే వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక పైకి తేలుతాయి అన్నమాట. చూడండి ఇప్పుడు ఇవి వేగాయి. ఇంకా రెండో వైపులు కూడా మనము బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఒక సైడ్ అయితే చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం గెంటితోటి రెండో వైపున తిప్పుకొని కూడా మనము బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాలండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేయాలండి. ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లో అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత వాటిని డిప్ చేయాలి. కొంచెం లైట్గా ప్రెస్ చేసి షుగర్ సిరప్లో అయితే డిప్ చేయాలి. చూడండి ఈ విధంగా అయితే నేను డిప్ చేస్తున్నాను. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి బాదుషాలకి షుగర్ సిరప్ అనేది బాగా పడుతుందన్నమాట. అలాగే రెండో వైపు కూడా తిప్పుకోవాలి. అండ్ సెకండ్ వాయి కూడా మనము వేసేంత వరకు కూడా ఈ బాదుషాలని షుగర్ సిరప్లో అయితే ఉంచాలి. అప్పుడు మనకి షుగర్ సిరప్ అనేది బాదుషాలకి బాగా పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అంతేనండి, చాలా సింపుల్ అనమాట బాదుషా. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.